హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. దీంతో స్టేడియంకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రెండు జట్ల ఆటగాళ్లు సైతం గ్రౌండ్కు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2500 మంది పోలీసులు స్టేడియం పరిసరాల్లో మోహరించారు. మరోవైపు బ్లాక్ టికెట్స్ దందాపైన ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి నరేందర్ అందిస్తారు. నరేందర్, మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూడొచ్చు, 7:30కు స్టార్ట్ అయ్యే మ్యాచ్కి ఈరోజు ఉదయం నుంచి కోలాహలం స్టార్ట్ అయింది. స్టేడియం చుట్టూ సందడి నెలకొంది. అదే మనం చూడొచ్చు, స్టేడియంకి 11 గేట్లు ఉంటాయి. ప్రతి గేట్ దగ్గర దాదాపు ½ కిలోమీటర్ మేర లైన్ ఉంది. ఇక్కడ కొంతమంది మనతో ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అవతార్ గచ్చిబౌలి నుంచి వచ్చాము. సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? మా కొడుకు ఫ్యాన్ ఎస్ఆర్హెచ్, సో అతని వల్ల నేను వచ్చాను మ్యాచ్కి. యూజువల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ కిడ్స్ ఎంజాయ్మెంట్ కోసం వచ్చాను. ఎవరు మీ ఫేవరెట్ టీమ్? ఎస్ఆర్హెచ్ హోమ్ టీమ్. ఓకే, ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్. ఓకే, సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? సపోర్ట్ అండ్ క్లసన్ ఇన్నింగ్స్ ఆబ్వియస్గా చాలా బాగుంటుంది. క్లసన్ ఆట, ఇంకా బౌలర్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ట్రావిస్ హెడ్ అయితే ఇంకా ఊపుతున్నాడు. అభిషేక్ శర్మ 11 balls కి 46 కొట్టినాడు. సో అందరూ బాగా ఆడుతున్నారు. ఈసారి ఇంకా 300. ఓకే సార్, హైదరాబాద్లో మ్యాచ్ అంటే ఫుల్ క్రౌడ్ వస్తుంది, చాలా డిమాండ్ ఉంది టికెట్స్ కూడా. సో మీకు ఫ్యామిలీతో వచ్చారు కదా, టికెట్స్కి ఏమన్నా ఇబ్బంది పడ్డారా? టికెట్స్ ఎక్కడ కొన్నారు? ఎలా? టికెట్స్కి అయితే ఇక చాలా ఇబ్బంది ఉంది. అంత బ్లాక్ మార్కెట్ 99%. దే ఆర్ సెల్లింగ్ ఓన్లీ 1%, బట్ we buy it for double the price and it is very hard to get the tickets. బ్లాక్లో అంటే ఎలా దొరికే సార్ మీ టికెట్? ఎక్కడ? Through some channels or some people knows, like friends, through some friends. అలా మీరు చెప్పండి, ఏ టీమ్ కి సపోర్ట్ ఇస్తున్నావు? ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నాం, హోమ్ టీమ్ సన్ రైజర్స్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నందుకు. ఓకే, కోహ్లీ ఈరోజు బాగా ఆడతాడా? యా, చాలా బాగా ఆడతాడు. ఎవరెవరు వచ్చారు? మేము మా కజిన్స్ వచ్చాం. 4. ఫస్ట్ టైమా ఇంత ముందు కూడా వచ్చావా మ్యాచ్ కి? ఫస్ట్ టైం ఇది. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్ ఉంది విరాట్ కోహ్లీని చూడాలని. ఇంత ముందుకి ఎప్పుడైనా చూసావా లైవ్ గా? లైవ్ లో చూడలే, ఫస్ట్ టైం ఇది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఏంటి ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ కదా, సిఎస్కే జెర్సీతో? ప్రేక్షకుడిని మాత్రమే, ఎనీథింగ్ ఫర్ ధోని, ఎవ్రీథింగ్ ఫర్ ధోని. జస్ట్ మ్యాచ్ని ఒక ప్రేక్షకుల్లో వీక్షించడానికి వచ్చాను. నో ఎక్స్పెక్టేషన్స్. హ్యాష్ట్యాగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో ఈరోజు మ్యాచ్ ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? ఈరోజు హై స్కోరింగ్ ఉంటుంది అనుకుంటా, బట్ ఆర్సీబీ. మీరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? Hyderabad. Let the crowd go silent. హాయ్ మార్ట్, ఎక్కడ నుంచి వచ్చావు? నారాయణపేట్. నీ పేరేంటి? అద్విత. ఓకే, ఐ లవ్ విరాట్ కోహ్లీ. ఎందుకు ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఏం లేదు, విరాట్ కోహ్లీ అంటే నాకు ఇష్టం కాబట్టి విరాట్ కోహ్లీ గెలవాలి అన్న. ఎవరెవరితో వచ్చావు మ్యాచ్ కి? ఎవరితో వచ్చావు? మా మమ్మీ, మా డాడీ. హోమ్ టీమ్ సన్ రైజర్స్ కదా, చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజు స్కోర్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? 300 క్లాసింగ్ కొడతారు ఈరోజు. క్లాసింగ్ షో, ఓన్లీ ఆరెంజ్ ఆర్మీ షో ఉంటుంది ఇవాళ, చూడండి. మీరు చెప్పండి, ఎవరెవరితో వచ్చారు మ్యాచ్ కి, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? మీరు చెప్పండి, ఏ టీమ్ కి సపోర్ట్ ఇస్తున్నావు, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఆర్సీబీ టీంకి. కోహ్లీ ఫ్యాన్ అన్న, ఓడినా గెలిచినా సరే ఇండియా టీంకి కోహ్లీ లేకపోతే ఇండియా టీం లేదు కదా, అందుకే ఆర్సీబీకి. విన్నర్ లూస్ ఆర్సీబీ టీం. సో ఈరోజు కోహ్లీ సెంచరీ చేసే ఛాన్సెస్ ఉందా? ఖచ్చితంగా చేస్తారనే ఆశిస్తున్నాం. అంటే బ్యాటింగ్ పిచ్ కదా, ఎంత స్కోర్ అయ్యే ఛాన్స్? 250 అబోవ్ అవుతుంది అని చెప్పేసి అంటే ప్రతి మ్యాచ్ 250 పైనే కొడుతున్నారు కాబట్టి 250 దాటుతుందేమో అనుకుంటున్నాం. ఎవరు గెలిచినా ఓడినా మాత్రం కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీగా సపోర్ట్ చేస్తారు. అంటే హోమ్ టీమ్ సన్ రైజర్స్ కదా, అయినా ఇండియా వైజ్ చూసుకుంటే కోహ్లీ లేకపోతే ఇండియా టీం లేదు కదన్న, అందుకే ఖచ్చితంగా ఇండియా టీంకి సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ ఐపీఎల్ ఏంది 45 daysలో అయిపోతుంది, కానీ పర్మనెంట్ మనకు ఇండియాకి సపోర్ట్ చేస్తాం కాబట్టి కోహ్లీకే సపోర్ట్ చేస్తాం. అంటే మన సన్ రైజర్స్లో లోకల్ ప్లేయర్ నితీష్ కూడా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. అయినా సరే ఇండియా టీంకి ఆడేస్తాం కాబట్టి కోహ్లీ లేకపోతే లేదు కాబట్టి ఖచ్చితంగా కోహ్లీకే, విన్నర్ లూజ్ ఆల్వేస్ కోహ్లీకే సపోర్ట్ చేస్తాం. ఓకే,
మీరు చెప్పండి, ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరెవరు వచ్చారు మ్యాచ్ చూడడానికి, ఎలా ఎంజాయ్ సపోర్ట్ ఇస్తున్నాను. నేను టూ టీమ్స్కి సపోర్ట్ ఇస్తున్నాను. ఓకే, ఏది గెలిచే ఛాన్స్ ఉంది ఈరోజు ఆర్సీబీ కన్ఫామ్గా గెలుస్తుంది. ఆర్సీబీ మ్యాచ్కి వచ్చే వాళ్ళకి చాలా మంది పెద్ద ప్రాబ్లం టికెట్స్ ఇష్యూ. మీకు ఏమైనా అలాంటిది ప్రాబ్లం అయిందా? ఈజీ 2 hours నుంచి వెయిట్ చేసాం పేటీఎంలో, మాకు ఈజీగానే దొరికాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు, అంటే స్టేడియంకి వచ్చిన క్రౌడ్లో చాలామంది ఆల్మోస్ట్ 70% ఆర్సీబీకే సపోర్ట్ ఇస్తున్నారు. రీజన్ ఏంటంటే కోహ్లీ కోసం. కోహ్లీని లైవ్లో చూడడానికి చాలామంది స్టేడియంకి వచ్చారు.